కాంగ్రెస్ పార్టీ ఈ దఫా బీహార్లో రాహుల్ గాంధీ ఎక్కువగా సీరియస్ ఎఫర్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే 50-50 సీట్లు తీసుకుందాం, కాంగ్రెస్కి ముఖ్యమంత్రి సీటు కావాలనేటటువంటి రూట్లో బేరం పెడుతుంది అక్కడ. అది గ్రహించినటువంటి తేజస్వి యాదవ్ రివర్స్ అయిపోయాడు. బీహార్లో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నాడు. శనివారం ఆరా జిల్లాలో ఓటర్ అధికార యాత్రలో సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే ఓపెన్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేకపోవడం. ఆరా ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ తాను ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలని సీఎం నితీష్ కుమార్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ముందు నేను వెళ్తుంటే ప్రభుత్వం వెనకొస్తోంది, కాపీ కొట్టే సీఎం కావాలా, ఒరిజినల్ సీఎం కావాలంటూ ప్రజల్ని ప్రశ్నించారు. మహాగఠబంధన్ తరపున అసలైన సీఎం అభ్యర్థి తానేనంటూ ప్రకటన చేసుకొచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం దాన్ని ఎండార్స్ చేయలే, సైలెంట్గా ఉన్నాడు. దీంతో తేజస్వి కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా కూడా బీహార్లో ఆర్జేడీ పెద్దన్న అని తమదే పై చేయి అనేటటువంటి కాన్సెప్ట్ను రాహుల్ గాంధీకి తేల్చి చెప్పారు.